నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి గ్రామానికి చెందిన యువకుడు చంద్రయ్య వంతెన నిర్మాణం చేపట్టాలని గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించి జలదీక్ష సాయంత్రం వరకు సాగింది. పశువుల వాగుపై వంతెన నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూపాయి 2,40,00,000 మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో వంతెన నిర్మాణ పనులు పక్కన పెట్టిరు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చంద్రయ్య యాదవ్ జల దీక్ష చేపట్టిరు. 10 గంటలకు పైగా ప్రమాదంగా ప్రవహిస్తున్న వాగులో యువకుడు జలదీక్ష చేసిన ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో గ్రామస్తులు జలదీక్షను విరింపజేశారు. ఇది పరిస్థితి. ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ మన రామాపురంలో వంతెన కట్టాలని చెప్పేసి 2,40,00,000 శాంక్షన్ చేసిందంట. అప్పట్లో గవర్నమెంట్ అక్కడ ఉన్న అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు చేపించుకురు, జరిగిపోయింది. చేపించినాక 23 నెలలు అయిపోయింది. ఇటువంటి వర్షాలు ఎన్ని పోయినాయి? 2 ఏళ్ళలో ఎన్నో వర్షాలు పోయినాయి, ఎన్నో కథ అయింది. ఎందుకు చేస్తలేదంటే పుసుకుని ఆయనతో పని చేసేసి ముంగడు పెట్టిరు అనుకో, బ్రిడ్జి గిట్లా కంప్లీట్ చేసిరు అనుకో, ఏమవుతుంది? అది కేసీఆర్ ఖాతాలో పడిపోతుంది, బీఆర్ఎస్ అకౌంట్లో పడిపోతుంది అని చెప్పేసి ఉండని. ప్రజలు ఎట్లా పోతే మాకేంది, ఎట్లా ఆగమైతే మాకేంది, ప్రజల పరిస్థితి ఏమన్నా కానీ వాళ్ళు ఎటన్నా చింతన వందరు అయిపోని, ప్రజలు ఎంత నాశనమైనా కూడా మాకు సంబంధం లేదు, మా లొల్లులు మాకుంటే చాలు కానీ, మా వాటాలు మా మూటాలు మాకుంటే చాలు కానీ, ప్రజలు ఎటన్నా నాశనం కానీ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తీరు తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి. దానికి సంబంధించిన ఈ చంద్రయ్య యాదవ్ అనే యువకుడు నిరసనగా అదే వాగుల 10 గంటల నుండి దీక్ష చేసిండు. ఆయన ప్లకార్డులు పట్టుకొని మా బ్రిడ్జి కట్టండి అని చెప్పేసి 10 గంటలు అదే పొద్దున 8 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా అలానే ఉండి దీక్ష చేసిన వ్యక్తి చంద్రయ్య యాదవ్. ఈ వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.